ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి డైలాగ్ అంటే 'ఫలక్నామా దాస్‌లో' ఒక డైలాగ్ అయితే ఉంటది. ఈ వీడియో ఆల్రెడీ నేను 3 ఇయర్స్ బ్యాక్ చేసిన. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా. ఈ యానిమేషన్ గానీ, ఈ షేక్ ఎఫెక్ట్ గురించి కూడా చెప్పేస్తాను. మొత్తం డీటెయిల్‌గానే చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. छोटे छोटे बच्चों को बूढ़ों को मैं जवाब देता हूँ ఒక్కొక్కని దెంగితే మళ్ళీ షేప్ అవుట్ అవుతాడు పిచ్చిలని చూడుతున్నావు. వీడియో అయితే చూస్తున్నారు కదా! ఎలా అనిపించిందండి కామెంట్ చేయండి. మీకు వీలుంటే ట్రై చేయండి. చాలా సింపుల్‌గా ఉంటది వీడియో. ఓకే. ఫస్ట్ అయితే నేను ఇందులో ఒక 8 ఫోటోస్ వరకైతే యూజ్ చేసిన. మీ ఫోటోస్ ఉంటే ట్రై చేయండి. ఓకే. కానీ టెక్స్ట్ యానిమేషన్ ఫస్టే చేసి పెట్టాను. ఎందుకంటే ఈ టెక్స్ట్ యానిమేషన్ చాలా సార్లు చెప్పాను. మీకు చాలా అంటే చాలా సార్లు చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్తే బోరింగ్‌గా ఉంటది కాబట్టి చెప్పడం లేదు. ఓకే. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన. ఓపెన్ చేస్తే యానిమేషన్ అయితే బాగున్నాయి. ఫాంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో పెట్టేసిన. మీకు పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. కావాలంటే డిస్క్రిప్షన్ నుంచి వెళ్తే ఫాంట్ యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో కూడా తెలియకపోతే చెప్పేస్తాను. ఫాంట్ సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళండి. ఇక్కడ మనకు పైన ఫాంట్ అయితే ఉంటది. దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ వ్యూ ఆల్ ఉంటది. దీంట్లోకెళ్ళండి. ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ అనేది ఉంటది. ఇక్కడ నుంచి వెళ్తే ఆ ఫాంట్ ఏదైతే ఫైల్ మేనేజర్ అంటే మీ యొక్క మై ఫైల్ ఉంటది కదా! అందులో మీరు ఎక్కడైతే పెట్టారో ఆ ఫాంట్ అక్కడ ఉంటది. మాక్సిమం డౌన్‌లోడ్ ఫోల్డర్‌లో ఉంటది. ఫోల్డర్ కనిపించకపోతే 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మన మొబైల్ మోడల్ తీసుకోండి. మన మొబైల్‌లో ఉన్న అన్ని ఫోల్డర్ కనిపిస్తది. ఆ ఫోల్డర్ ఏ ఫోల్డర్‌లో అయితే ఉందో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసి ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ మ్యాటర్ వదిలేద్దాం కానీ కొంచెం స్క్రోల్ చేద్దాం. ఫోటో ఒకటే యానిమేషన్ ఉంటది. ఎండింగ్‌లో ఇంకో యానిమేషన్ ఉంటది. సేమ్ ఉంటది కానీ స్టార్టింగ్‌లో ఎండింగ్‌లో మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటది అంతే. ఫస్ట్ అయితే ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఈ ఫోటో యాడ్ చేసిన ఇంతవరకు బీట్ ఉంది. ఓకే. చాలామంది బీట్ కూడా ఇలా పెట్టుకోవాలో తెలియలేదని అంటున్నారు. టైమింగ్ ఉంది కదా! టైమింగ్ మీద క్లిక్ చేస్తే బీట్ సెట్ అయిపోతది. కింద మ్యూజిక్ ఇక్కడ అనలైజ్ ఉంటది. ఇక్కడ కింద చూడండి. ఓకే. కనిపిస్తుందా మీకు? ఓకే. ఇక్కడ నేను ఎక్కువ జూమ్ చేస్తున్నా. దీన్ని బట్టి మనం ఆ బీట్ అనేది ఎలా సెట్ అవుతుందో కనిపిస్తది మీకు. ఓకే. ఇప్పుడు ఒకటి చెప్తాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్లి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్లి ఫస్టే మీరైతే ఇక్కడ బ్లర్‌లోకి వెళ్లి మోషన్ బ్లర్ ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. ఓకే. ఇక్కడ 1 పాయింట్ ఉంటది. దీన్నైతే మీరైతే 120 చేసుకోండి. 110 చాలులే కానీ. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్లి ఇక్కడ మనమైతే టైల్స్ ఎఫెక్ట్ అని ఉంటది. ఇక్కడ సెర్చ్ చేసినా మీకు ఓకే. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఓపెన్ చేసుకోండి దీన్ని. ఇక్కడ కింద మిర్రర్ ఉంటది కదా! దాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్లి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్లి ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటది. ఇక్కడ మనకు రాండమ్ అని కనిపిస్తుంది ఈ యానిమేషన్. ఓకే. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు టూ మచ్ అనే ప్రీసెట్ అయితే ఉంటది. ఇక్కడ చూడండి. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అయితే ఇలా వచ్చింది. దీన్ని ఓపెన్ చేసి ఈ స్టార్టింగ్‌లో 50 ఉంది కదా! ఇక్కడ మనమైతే ఈ కీ ఫ్రేమ్ ఉందా? ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. ఓకే. ఇక్కడ 50 దగ్గర మీరైతే దీన్నైతే ఒక 8 చేసుకోండి. ఓకే. 13 చేసుకునాలే. ఓకే. 13 చాలులే. స్టార్టింగ్‌లో వచ్చి దీనైతే ఒక 900 చేసుకోండి. 900 లేకపోతే 8 నుంచి 900 చేసుకోండి. ఇప్పుడు చూద్దాం. చూశారు కదా! యానిమేషన్ ఇక్కడ చూడండి. ఓకే. ఇప్పుడు మళ్ళీ దీనికి ఒక కీ యానిమేషన్ యాడ్ చేద్దాం. స్టార్టింగ్‌లో మూవ్ అండ్ ట్రాన్స్ఫర్‌లోకి వెళ్లి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్. ఓకే. దీన్ని కొంచెం జూమ్ చేద్దాం ఇంత. ఓకే. మళ్ళీ ఎండింగ్‌లో వచ్చి ఇలా జూమ్ తక్కువ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. చూడండి యానిమేషన్ వచ్చేసింది. దీన్ని కాపీ చేద్దాం. ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చి బీట్ ఎంతైతే ఉందో అంత ఫోటో యాడ్ చేసి ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేయండి. స్పీడ్ ఆప్షన్ కూడా ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఈ ఫోటోని కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి. చూశారు కదా! 2 ఫోటోస్ ఇలా ప్రతి ఒక్క ఫోటోని కాపీ పేస్ట్ చేసి ఈ వీడియోని సేవ్ చేసుకోండి.